అమ్మవారు పుట్టిందిరా, అవును. లక్ష్మీదేవి మహాలక్ష్మి పుట్టిందిరా పుట్టింది అంటారు. అని ఎందుకంటారు? మిగతా ఏ మతంలోనూ అన్నారు. హ్మ్. మీరు ఇదే క్రైస్తవ మతాన్ని చూడండి, పక్కటెముకల నుంచి పుట్టింది అని ఎవరైతే వీళ్ళు ఆద్యులని అనుకుంటున్నారు క్రైస్తవ మతానికి, ఆమెను కూడా తిండి పెట్టకుండా చంపేశారు. కేవలం స్త్రీ అని. మీరు క్రైస్తవ గ్రంథం చూడండి. హ్మ్. క్రైస్తవుల్లో కూడా మొదట్లో ఆ 2000 సంవత్సరాల కిందట క్రైస్తవ మతంలో పుట్టిన ఆడవారిని చంపేసేవాళ్ళు. వారిని మనుషుల్లాగా కూడా చూడకుండా తిండి పెట్టకుండా చంపేశారు. అదే ఇస్లాంలో కూడా చూడండి, చాలా కట్టుబాట్లు వాళ్ళకి. ఇల్లు దాటి కాదు కదా బుర్కా వేసుకొని ఎక్కడికి రావడానికి కూడా ఉండదు. హ్మ్. కేవలం భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే దుర్గలాగా పూజిస్తున్నాము. పుట్టినప్పుడు కూడా పిల్లలకి గజ్జెలు వేస్తాము. బారసాలప్పుడు పట్టు లంగాలు వేస్తాము. లక్ష్మిలాగా అంటాము. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బంగారం పెడతాము. పొలాలిస్తాము. ఉన్నా లేకపోయినా ఎంతో కొంతని చేసి. ఎందుకు? మన ధర్మంలో మాత్రమే ఆ దేవత అమ్మాయి వేరు వేరు కాదని చెప్తాం. అందుకనే మనమే అంటాం, ఆడపిల్లరా జాగ్రత్తగా చూసుకో అని.